ఒక వ్యక్తి వల్ల ఎలా ఎన్ని విషయాలు చేయగలుగుతున్నాడని ఈ విషయంలో నాకు అప్పుడే అనుమానం కలిగింది. మనసులో ఎంత బాగా ఉంటే వాడు ఈ రకంగా ప్రవర్తించుంటాడు. గుణాన్ని మనం వాడుకోలేదు, ఆడే మనల్ని వాడుకున్నాడు. నువ్విలా రక్తం చెందడం వెనక ఒక స్టోరీ ఉంది, నీకు తెలుసా? ఆ రోజు నా స్టోరీ వినడానికి టైం లేదన్నావు కదా, కానీ ఈరోజు ఆప్షనే లేదు, విని తీరాలి. నిన్ను చూడాలంటే 7 సముద్రాలు దాటాలి, నిన్ను తాకాలంటే 7 జన్మలు ఎత్తాలన్నావు కదా. ఏరా, నువ్వు వచ్చిన ఈ ఒక్క జన్మ చాలదా అందుకు? నేనేవి ఎవ్వరూ లేని అనాథని కాదు, నువ్వే మా నాన్నని ఈ ప్రపంచానికి చెప్తాను. అమ్మా, నాన్నగారు చేసిన తప్పుకి నాకెందుకమ్మా శిక్ష? గుణ, నువ్వు ఆశపడినట్టు నీ కన్నవాళ్ళు నిన్ను చూడాలనుకుంటే మీ నాన్నకి చిత్తి పెట్టిన తర్వాతే అది జరగాలి. రెడీయా? నేను వెళ్ళనమ్మా. విశ్వా, స్కూలుకి వెళ్ళను అని అనకూడదని చెప్పానుగా. నిన్ను కాపాడేది తల్లి కాదు, విద్య మాత్రమే. నాకు స్కూలు వద్దు, చదువు వద్దమ్మా. ప్రతోడు మీ నానేడి అని అడుగుతున్నాడు. అలా అడిగిన ఒక్కొక్కడి మొహం పగలగొట్టాలనిపిస్తోంది. నీకోసమే నేను సైలెంట్గా ఉన్నాను. మా నాన్న అందరి నాన్నల్లా మంచోడు కాదా అమ్మా? ఒక మనిషి మంచివాడైనా సరే చెడ్డవాడైనా సరే తన నిర్ణయం మీద ఆధారపడుతుంది. నేను నిర్ణయించుకున్నాను పార్వతి. ఇకపైన మీతో కలిసి ఒక మంచి జీవితాన్ని జీవించబోతున్నాను. కాలు లోపల పెట్టకండి, మర్యాదగా చెప్తున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మమ్మల్ని వదిలి వెళ్ళారుగా, అలాగే అక్కడే ఉండండి. ఏమంటున్నావు పార్వతి? నేను దుర్మార్గుడుగా ఉన్నప్పుడు నాకు తోడుగా ఉన్నావు. ఇప్పుడు మారి మంచోడుగా ఉండాలనుకుంటున్నా. ఎందుకు నన్ను ఇంట్లో నుంచి తరిమేస్తున్నావు? చేసిన తప్పుని తెలుసుకున్నాను పార్వతి. నీతోనూ మన బిడ్డతోనూ చనిపోయేంత వరకు కలిసి బతకాలని కోరుకుంటున్నాను. విశ్వ, ఇలా రా నాన్న. మన కొడుకు మీద ప్రమాణం వేసి చెప్తున్నాను పార్వతి, ఇక మీద నేను ఏ తప్పులు చెయ్యను. నాకు ఒకే ఒక అవకాశం ఇవ్వు, ఒకే ఒక అవకాశం ఇవ్వు పార్వతి. మహావిష్ణు దశావతారం లాగా
ఇందులో ఏ అవతారమైనా నువ్వెంచుకో. ఇక నుంచి ఎవరైనా నీ పేరడిగితే విశ్వ అని చెప్పకు, గుణ అని చెప్పు. మంచికి చెడుకి మధ్య ఉన్న తేడా నీ పేరు నుంచే ప్రారంభం కాని. పాపన్నను అరెస్ట్ చేయడానికి అతను మనిషి ఒకడు అప్రూవర్ అవ్వడానికి సిద్ధపడ్డాడు. కానీ లాకప్లో డెత్ అయినందువల్ల 6 నెలలు సస్పెండ్ అయ్యి ఇప్పుడే డ్యూటీలో జాయిన్ అయ్యాను. ఇప్పుడు ఈ యూనిఫామ్ వేసుకోవడానికి కోపం వస్తోంది గుణ. పేరుకు మాత్రమే పోలీస్. ఈ యూనిఫామ్ వేసుకుని పాపనని అడ్డుకోలేకపోయాను. ఒక్కోసారి జాబ్ రిజైన్ చేయాలనిపిస్తుంది. ఏసీపీ సార్, ఈ యూనిఫామ్ని మీరే వేసుకోండి. డ్యూటీ నేను చూసుకుంటాను. పొడుతూనే మీరందరూ తప్పులు చేయడానికి పుట్టరు. మీకెదురైన పరిస్థితుల వల్లే మీరు తప్పు చేస్తారు. కానీ మళ్ళీ ఆ తప్పులు చేయకుండా ఉండాలి. ఇదిగో సార్, నా చుట్టూ ఉన్న వాళ్ళు తప్పుడు మనుషులు కాబట్టి అందరి కళ్ళకి నేను తప్పుడు వాళ్ళ కనిపిస్తున్నాను. ఇందులో నా తప్పు ఏముందని సార్? పాపన్న కొడుకు సార్ వీడు. కన్న కొడుకని కూడా చూడకుండా వాడు చేసిన తప్పుని వీడి మీద నెట్టి వీడిని జైలుకు పంపించాడు. ఫైనల్గా నీ గోల్ని అచీవ్ చేయడం మొదలుపెట్టావు కూడా. గ్రేట్ జాబ్. న్యాయం కోసం పోరాడాలి, అవసరమైతే ప్రాణాలు తీయాలి. చిన్న తప్పు చేసినా పాపం చేశావనే భయం ఉండాలి. నువ్వెవరూ, నీ ఐడెంటిటీ ఏంటనేది మనకు మాత్రమే తెలుసు, వేరెవరికీ తెలియకూడదు. ఇకపై నువ్వు నీ పని మొదలు పెట్టచ్చు. నీకెటువంటి ప్రాబ్లం రాదు. నాకున్న భయం పోయింది. మా నాన్నని కూడా మనం ఒప్పించామంటే ఇక ఏ సమస్య లేదు. హే గుణ, సే ఐ లవ్ యూ. నా కళ్ళలో నువ్వు ఎలా కనపడుతున్నావో అలాగే నేను ఎప్పుడు కష్టం లేకుండా చూసుకుంటాను. లవ్ యూ ఫర్ ఎవర్. నేను పైన టెర్రస్కి వెళ్ళి చూస్తాను. అప్పుడు నువ్వు ఇక్కడ లేకపోతే చంపేస్తాను. శేషు, శేషు ఏమైంది? శేషు ఏమైందని అడుగుతున్నాను. శేషు, అబ్బకి కొడుకి పడకపోతే కొడుకు అబ్బనే వేస్తాడా? ఏం జరిగినా సరే అన్నయ్య చావుకి పగ తీర్చుకుంటా. నన్నెందుకు ఆపారు స్వామి? చెప్పండి, ఎందుకు ఆపారు స్వామి? నేను చెప్పేది జాగ్రత్తగా విను కర్ణ. నేను ఇలాంటి వాడిని ఇంతకు ముందు చూసింది లేదు. అవును, కానీ వాడిని చూసేటప్పుడు శ్రీ, వాడి తల్లి మీద ఉన్న ప్రేమ వాడి కళ్ళల్లోనే తెలిసింది. నాకు ఒక కొడుకున్నాడు. ఒకవేళ బంధం అనే సమస్య వచ్చింది పాపన్న. బ్యాడ్ టైం. వీడు కేవలం రక్తాన్ని చూడ్డానికి రాలేదు. ఆ రక్తానికి వెనుకున్న చరిత్రని తవ్వడానికి వచ్చాడు. ఒకవేళ నేను చనిపోయినా వాడు మాత్రం మిస్ అవ్వకూడదు. వాడికి సంబంధించిన అందర్నీ చంపుతానని నాకు ప్రామిస్ చేసి. తన చుట్టూ తానే తిరిగే భూమి పూర్తిగా తీరడానికి 24 గంటల సమయం పడుతుంది. మరో 24 గంటల్లో చుట్టుపక్కల ఉన్న ఎవరైనా మనకు సిగ్నల్ ఇవ్వచ్చు.
ఆ సమయం వచ్చినప్పుడు నీ పగ తీర్చుకో కర్ణ.